వైఎస్ఆర్టీపీ అధినేత్రి దివంగత నేత నాటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నది. రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె భర్త బ్రదర్ అనిల్ తోటి పోయి కాంగ్రెస్ చేరింది. సో దీని ఎలా చూడొచ్చు ఉంటుంది? ఇప్పుడు ఆమె తెలంగాణ కోడలన్నది, రాజశేఖర రెడ్డి తనయ అన్నది. కాబట్టి ఆమె కాంగ్రెస్లో ఆమె పార్టీని విలీనం చేసిన, నా పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది అని అంటున్నది. సరే, ఇప్పుడు ఆమె కాంగ్రెస్లో చేరింది కనుక ఇప్పుడు అక్కడ ఆంధ్రలో ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అంతా కూడా రెండు పార్టీల మధ్య కేంద్రీకృతమై ఉన్నది. అంటే ముఖ్యంగా చూస్తే ఇన్ని రోజులు జగన్ అక్కడ ఏపీ ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు షర్మిల తోటి కావచ్చు, అటు వాళ్ళ తల్లి వైఎస్ విజయమ్మ గారితో కావచ్చు, అసలు కనీసం ఇక్కడ మాట్లాడలేదు. ఈమె తెలంగాణ రాష్ట్రంలో బస్సు యాత్ర చేపట్టిన తర్వాత ఈమె పైన దాడులు జరిగినాయి, గొడవలు జరిగినాయి, ఎన్ని పంచాయతీలైనా కూడా ఏనాడు కనీసం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కడ కూడా ఒక మాట కూడా అటు నుంచి రాని, ఏపీ నుంచి అంటే వైఎస్ఆర్ తనయుడు జగన్ దగ్గర నుంచి ఏం రాలేదు. అటువంటి క్రమంలో ఈరోజు నిన్న ఆయన కొడుకు మ్యారేజ్ అని చెప్పేసి, తర్వాత మొన్న వైవి సుబ్బారెడ్డి గారు పోయి మాట్లాడడం చేయడం అంతా కూడా చూస్తే ఇప్పుడు జరిగే పరిణామాలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఏపీ సంబంధించి కావచ్చు, ఇటు తెలంగాణ సంబంధించి. ఇక తెలంగాణ అంటే ఆమె ఏం లేదు, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది. మరి రేపు ఏపీకి పోయి ఈమె కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమైనా చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఒకటి, ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ఆంధ్ర ప్రాంతంలో కొంత ప్రయోజనం ఉండొచ్చు. అయితే అప్పుడే ఆమెకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తారా, ఏఐసిసిలో అకామిడేషన్ చేస్తారా, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో, లేదా రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో కానీ లోక్సభ ఎన్నికల్లో కానీ ఏదైనా సీట్ అకామిడేట్ చేస్తారా అనేది మనం వేచి చూడాలి. అయితే ఏ మేరకు ఈమె అన్నకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది, ఏ మేరకు కాంగ్రెస్ పార్టీని ప్రజలకు తీసుకుపోగలుగుతుంది, ఎంత మేరకు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి ఈమె పక్షాలు చేరుతారు. ఇప్పటివరకు అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆర్కే ఒకరు, ఆల రామకృష్ణారెడ్డి ఒక్కరు మాత్రమే ఈమెకు మద్దతుగా టచ్లో వచ్చినట్టుగా సమాచారం ఉన్నది. అది కూడా మనం వేచి చూడవలసిన అవసరం. అంటే ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో తాను నడిపినటువంటి కథ అంటే మనం ఎపిసోడ్తో చూసినాం. ఇక్కడ కేసీఆర్ను ఖచ్చితంగా గద్దె దించాలన్న ఆలోచనతో అన్ని శక్తులు ఏకమైనాయి. కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ కలుపుకున్నారు, ఖచ్చితంగా దెబ్బ కొడడం. ఇక మనం ఒక రకం చూస్తే వెనుక నుంచి మద్దతు ఇవ్వకపోయినప్పటికీ బీజేపీ కొంత వెనక్కు తగ్గి కేసీఆర్ ఓటమికి పరోక్షంగా కూడా కారణమైందని చెప్పుకోవచ్చు మనం. సో అటువంటి క్రమంలో జరగబోయే ఏపీ ఎన్నికల్లో నిజంగా వైఎస్ షర్మిలగా అక్కడ ఆమె చరిష్మా పనిచేస్తుందా? ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చంద్రబాబు తర్వాత జగన్ వీళ్ళిద్దరి మధ్యనే నువ్వా నేననే పోటీ ఉన్నది. అటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏనాడు అక్కడ కనుమరుగైపోయిందనే అక్కడ సంబంధించిన నేతలు చెప్తున్నారు. అందరూ కూడా అటు ఇటు చేరిపోయారు. రఘువీరారెడ్డి లాంటి పెద్ద సీనియర్ నేతలు కూడా ఈరోజు సైలెంట్ అయిపోయారు. సో అటువంటి క్రమంలో నిజంగా వైఎస్ షర్మిల వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఇచ్చి వాళ్ళ వైపు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కానీ వైపు తిప్పుకొని పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఏమైనా అవకాశం ఉంటుంది? అసలు ఆమెకు నిజంగా అంత అవకాశం ఉంటుందా? అది మనం వేచి చూడాల్సింది సార్. ఎందుకంటే అక్కడ వ్యాక్యూమ్ అని అయితే ఎక్కువ కనబడతలేదు. వ్యాక్యూమ్ ఉన్నప్పుడు ఇంకొకరికి అవకాశం ఉంటుంది. ఓకే, వ్యాక్యూమ్ అంటే ఇప్పుడు చూడు, జగన్ లేదా ఆల్టర్నేటివ్ చంద్రబాబు కనబడుతుంది. చంద్రబాబు తోడుగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. కాబట్టి ఈమె అక్కడ పోయి మరి పిసిసి అధ్యక్షురాలుగా పోతుందా, ఏఐసిసి సెక్రటరీగా పోతుందా, లేదా కాంగ్రెస్లో ఉండేటువంటి ఒక నాయకురాలుగా తన పాత్రను నిర్వహిస్తుందా అనేది మనకు కొద్ది రోజుల్లో తెలుస్తుంది. వైఎస్ఆర్ కూతురుగా ఒకనాటి మరి కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ సంబంధించి ముఖ్యమంత్రి ఉన్నాడు, తర్వాత ఉన్నారు. సో ఆయన తనయురాలుగా మరి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సేమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఇక్కడ ముఖ్యమంత్రి చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి పోయే అవకాశం ఉందంటే అనుకోవచ్చా? ఆమెకి ఇచ్చే పదవిని బట్టి ఆమె రాజశేఖర రెడ్డి గారి పేరును ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే, సో ఎందుకంటే తెలంగాణ మొత్తంలో కూడా ఆమె బస్సు యాత్ర చేపట్టినా పాదయాత్ర పెట్టినా కూడా ప్రతి చోట వైఎస్ఆర్ గారి పేరుతోటే ఆమె ముందు వైఎస్ఆర్ పేరు, వెహికల్స్ మీద కూడా వైఎస్ఆర్ పెట్టుకుంటారు. కాకపోతే ఇప్పటికీ కూడా తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానులు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఆమెకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపలేకపోయినలే తప్ప రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, ఎందుకంటే ఆయన పాలనలో ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే ఆయన సంబంధించి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఆరోగ్యశ్రీ ద్వారా చాలా మంది కార్పొరేట్ వైద్యం పొందిండ్రు. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా
చాలా మంది నిరుపేద విద్యార్థులు ఇలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. సో కాబట్టి ఆయన మీద అభిమానం ఉన్నది. కానీ ఆ అభిమానాన్ని ఎందుకు మేము షర్మిల వైపు పూర్తి స్థాయిలో కూడా మద్దతు తెలపలేకపోయారు. మరి ఈమె మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు పోయినప్పుడు మరి అక్కడ ఈమెను ఆదరించే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చు మనం. అప్పుడు ఆ క్వశ్చన్ వస్తుంది. అది ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్పింది, తెలంగాణ కోడలు నాకు అక్కడ నాకు ఆంధ్రతో సంబంధం లేదు. ఇప్పుడు ఏం చెప్తుంది మనం వేచి చూడాలి. ఇప్పుడు నేను తెలంగాణ ఆంధ్ర అన్ని మొత్తం దేశం ఇప్పుడు ఆల్ ఇండియా పార్టీలు చేరిన కనుక నాకు అండమాన్ అయిన ఒకటి ఆంధ్రప్రదేశ్ అయిన ఒకటి అంటదా? ఎందుకంటే వైఎస్ జగన్ ఆ రోజు అక్కడ జైల్లో ఉన్నప్పుడు నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి చాలా కష్టపడ్డది. ఆమె కష్టపడ్డది, అక్కడ యాత్రలు చేపట్టింది, తల్లిని వెంట పెట్టుకొని అటు వదినని తీసుకొని వైఎస్ జగన్ గారు మరి అక్కడ మళ్ళీ అధికారంలో రావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఆమె కష్టం ఉన్నది. ఇక తర్వాత జరిగినటువంటి వాళ్ళ రాజకీయం అనుకోవచ్చు, కుటుంబ సమస్యల వల్ల కావచ్చు. సో మొత్తానికి వాళ్ళైతే వాళ్ళ మిగులు అది వాళ్ళ కుటుంబ సమస్య, దాని గురించి మనం మాట్లాడుకోవడం కంటే ఇప్పుడు మళ్ళీ అన్నకు మరి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరింది. నిన్న అన్నను కలిసినాక కూడా తన మనసు మార్చుకోలేదు. ఎందుకంటే మొన్న కలవడానికి ముందు ఏం చెప్పింది, నేను కాంగ్రెస్ పార్టీలో నా పార్టీ విలీనం చేస్తానా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను చేరుతానా, 4వ తేదీ ప్రకటిస్తాను అని చెప్పింది. అన్నట్టుగానే చేరింది. మరి నేను అన్నను కలిసినప్పుడు ఒకవేళ అన్నకు ఈమెకు మధ్యన కనుక రాయబారం సంధి కనుక కుదురుంటే ఇలా పార్టీలో చేరే అవకాశం అనేది తగ్గించుకునేటట్టుగా కూడా మనం అనుకోవచ్చు అంటారా? ఆమె కొడుకు పెళ్లికి పత్రిక ఇవ్వడానికి వెళ్ళింది. ఓకే, అక్కడ ఇంటర్నల్గా ఏం సంభాషణ జరిగినాయి అనేటువంటిది మనకు తెలియదు. కాకపోతే ఆమె ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, మా నాన్న బతుకున్నప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని కోరికను వెలుగుచ్చేది. ఆ కోరిక నెరవేర్చడానికి క్రమం లోపల నా వంతు పాత్ర నేను పోషిస్తా కాంగ్రెస్ పార్టీ కొరకు. నేను ఎక్కడైనా పార్టీ కొరకు పనిచేస్తా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తా అంటే ఆంధ్రలో ఇప్పుడు మిగిలింది, ఆంధ్రలో ఉన్న ఎన్నికలు, తెలుగు వాళ్ళకి ఎన్నికలు అంటే తెలంగాణలో అయిపోయినాయి. తెలంగాణలో ఆమె పాత్ర అయిపోయింది. అంటే ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. అంటే పార్లమెంట్ ఎన్నికలు ఒక భాగం. సో అక్కడ సంబంధించి ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతాయి. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాల్సిందే. ప్రస్తుతం అధికారంలో ఉన్నది. లేదంటే చంద్రబాబు ఓడగొట్టాలి. చంద్రబాబు అధికారం లేడు, ఆయన అధికారం కోసం ప్రయత్నం చేస్తాడు. సో అంటే ఈ రెండు పార్టీలను ఓడగొట్టాలంటే ఇక్కడ అన్నను కూడా ఓడగొడతానంటే కదా సంకేతం. ఆమె ఏం మాట్లాడుతుంది ముందు ఇవాళనే చేయాలి కదా, రేపు ఎల్లుండి వస్తారు. వచ్చినాక మరి ఆంధ్రలో దిగిన తర్వాత అక్కడ ఏం మాట్లాడుతుంది దాన్ని బట్టి మనం అంచనాకు రావచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆమె వెంటనే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడకపోవచ్చు. ఎంతసేపటికి నేను కాంగ్రెస్లో చేరినా, కాంగ్రెస్ మా కుటుంబం, మా నాన్న, మేమంతా కాంగ్రెస్ వాదులం, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం మేము కాంగ్రెస్లోనే ఉంటాం, మాది కాంగ్రెస్ డిఎన్ఏ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఆమె కాంగ్రెస్ పార్టీని ప్రచారం చేయడము, లేదా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఇచ్చినట్టు 6 గ్యారంటీలు ఇచ్చినట్టుగానే అక్కడ కూడా ఏమన్నా 6, 7, 10 కర్ణాటక, తెలంగాణ, తర్వాత ఆంధ్రప్రదేశ్ అనుకోవచ్చు, అట్లాంటి పథకాలు ఏమన్నా ప్రవేశపెడితే వాటిని ప్రచారం చేసి ప్రజల దగ్గర తీసుకుపోయే క్రమం లోపల కృషి చేస్తుంది కావచ్చు. కానీ ఇప్పుడు అప్పుడే జగన్మోహన్ రెడ్డికి కానీ చంద్రబాబు కానీ వ్యతిరేకంగా ఏం మాట్లాడుతుందని మనం ఊహకు మనం కూడా వేచి చూడాల్సిందే. సో మొత్తానికి మొత్తానికి వైఎస్ షర్మిల సంబంధించిన ఎపిసోడ్ ఇదే చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఆమె అయితే మొత్తానికి ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చిందో, నేను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను నా వైఎస్ఆర్టీపీ పార్టీని అని చెప్పిన క్రమంలోనే సో ఇలా పార్టీని అయితే విలీనం చేసింది. రాహుల్ గాంధీ, తర్వాత ఖర్గే లాంటి నేతల సమక్షంలో తన బ్రదర్ అనిల్తోటి వైఎస్ఆర్టీపీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సో మొత్తానికి ఏం చెప్పినట్టే కేసీఆర్ ఓటమికి నేనే మొత్తం దిక్సూచి, నేను ఓడగొడతా అన్నది ప్రత్యక్షంగా పరోక్షంగా నేనే ఓడగొట్టినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి తెలంగాణలో మొత్తం నా పాత్రే ఉంది అని చెప్పడం జరిగింది. సో గెలిచింది కాబట్టి వాళ్ళు చెప్పుకున్నారు. సో ఏపీ రాజకీయాల్లో షర్మిల పాత్ర ఎలా ఉండబోతా ఉంది అనేది నిజంగా సార్ చెప్పినట్టు కూడా మనం కూడా వేచి